హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే రోహిణి భైరవ జోషులు గారు రచించిన నాన్నకు అమ్మనయ్ అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజుష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మరీ మతిమరుపు ఎక్కువైపోయింది నిట్టూర్చింది మీనాక్షమ్మ. అమ్మా, ఈ వయసులో అది మామూలేలే, నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వు ఒక్కసారి రాకూడదు, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు. అలాగేలే, వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదినలని కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవత్స, కూతురు మంజుష. శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాదులోనే తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప హర్షిణి. కూతురు మంజుష సిద్ధార్థతో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. మంజుష ట్రైన్లో హైదరాబాదుకు బయలుదేరింది. నాన్నకి ఏమయ్యింది? పోయినసారి తను హైదరాబాదు వచ్చినప్పుడు బాగానే ఉన్నారే. మంజుష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు. ఇదిగో ఇక్కడే టీపై మీద ఉంది నాన్న, చూడండి అంటూ తీసి ఇచ్చింది మంజు. మీ నాన్న మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి. మీ అమ్మకు మాత్రం లేదనుకున్నావా మతిమరుపు? ప్రతిసారి దువ్వెన ఎక్కడ పెట్టాను, పట్టకార ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి, అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయేది. ఇవన్నీ తలపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజుష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాటే అంది తల్లితో. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి. సాయంత్రం వదిన త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీసు నుండి వచ్చిన శ్రీవత్సకు టీ తేవడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదేం భార్యను అడుగుతున్నాడు రాఘవేంద్రరావు. అదేమిటి నాన్న, ఇప్పుడే తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను, నాకు అసలు ఇవ్వందే, ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు టీలు కాఫీలు ఇవ్వడం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది మంజు. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా, ఇప్పుడేగా మనమందరం తాగాం. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా ఏమిటి అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి తన వైపు చూసింది. చూసావా ఇది పరిస్థితి అన్నట్లు. ఒకరోజు ఆఫీస్కి టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కు వెళ్ళాడు. ఆ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, రాఘవేంద్రరావు ఆఫీస్కు వచ్చాడు అని. ఇది సీరియస్గా తీసుకోవలసిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈ వయసులో వచ్చే డిమెన్షియా అయ్యుండొచ్చు అన్నాడు ఆయన. పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒక్కటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా
అంటూ మంజూషని పట్టుకొని ఏడ్చేసింది. అమ్మా, ఇదేమంతా భయపడాల్సిన జబ్బు కాదు, వయస్సుతో పాటు వస్తుంది, మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది. ఒక వారం రోజులుండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి, అమ్మా నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లికి ఫోన్ చేసి తండ్రి విషయాలు అడిగేది. ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్, మీనాక్షమ్మ బాత్రూంలో జారి పడిందని, తలకు గాయమయ్యిందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. వెంటనే హైదరాబాదుకు బయలుదేరింది. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు మంజుకి. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా, నేను పోతే ఆయనను ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకి అటు పాప పని, ఇటు ఇంటి పని, వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మంజుకు కూడా కళ్ళనీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. అమ్మా, ఈ పిచ్చి మాటలేంటి? నీకు తగ్గిపోతుంది, డాక్టర్ చెప్పారు, నువ్వు ఇంటికి వస్తావు, నాన్నని నువ్వే చూసుకుందువు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు. అమ్మ ఎక్కడ మంజు అని చిన్న పిల్లాడిలా అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే, మంజు అమ్మని కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. కర్మకాండలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకొని, మంజు ఇంకొక 10 రోజులు ఉండకూడదు, నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం మరింత దిగజారింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు. వాళ్ళని తన స్నేహితులుగా భావించి, ఒరేయ్ సూర్యారావు, టైం అయింది, కాలేజీకి వెళ్దాం పదా అన్నట్లు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ల పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయనను తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకొని, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళని చూసి చాలా రోజులయ్యింది, ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండడం అని బయటికి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకుని వచ్చారు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయ్యింది. రోజు అన్నకు ఫోన్ చేసేది. బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స. తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడడానికి వెళ్ళింది. శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజుని చూసి కాస్త కంగారు పడ్డారు. నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్పించాం. ఏం చేస్తాం, 24 గంటలు ఆయనకి కాపలా ఎవరుంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్నే అంటారు, సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని స్థాణువయ్యింది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్ళి డాక్టర్ను కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకుంది. ఆయనను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచిక పుల్లలా అయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు,
ఆయన తిండే తినేవారు కాదట. బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట. మంజూషను అస్సలు గుర్తుపట్టలేదు. ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు. మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగుళూరుకు వచ్చేసింది. ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టయింది. ఒకరోజు అమ్మా, నువ్వు ఎవరివో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు, దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతురిని బతిమాలాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి. వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులుంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు అని సమాధానమిచ్చింది మంజు. అదెలా కుదురుతుంది? ఆయనని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా, వెంటనే మీ అన్నయ్య వాళ్ళింటికి పంపెయ్యి అన్నాడు. మంజుకి బాగా కోపం వచ్చింది. ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు. ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం అంది కోపంగా. ఆయనని తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది మంజూష. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు. ఆఫీసు వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది. వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవడానికి పనిమనిషి సాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో. మంజుని తన తల్లి అనే అనుకున్నాడు. ఏమనాలో తెలియక మంజు అవునన్నట్టు తలూపింది. అంతే, అప్పటి నుండి ఆ నాన్నకు తల్లిలా మారిపోయింది. మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుండి ఫోను, ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది. అంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడలి దగ్గరికి వచ్చారు. ఇంటికి వెళదాం పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడుచే కదా, ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు నా పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా, మీరు అభ్యంతర పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాలుకి ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకుని వచ్చింది. అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమాలింది. 1-2 నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని. ఆయన ససేమిరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకిరీ చేయించుకుని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంతో అసహ్యం వేసింది. అదంతా తలుచుకుని, నాకు తెలుసమ్మా, నువ్వు పడే వేదన నేను ఆడదాన్నే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడలిని ఊరడిస్తూ. ఇదంతా చూస్తున్న మామగారు కూడా
పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటుంది మంజు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.